యది అసదిదం ద్వైతం కేన స్వజం ఆత్మతత్వం విబుధ్యతే ఇది తర్వాత ప్రశ్న ఇది. స్వం అజం ఆత్మతత్వం విబుధ్యతే అంటే ద్వైత ప్రపంచమే లేకపోతే అంటే మనస్సు లేదు, మనస్సు యొక్క మనస్తత్వాన్ని పోగొట్టేశాం. ఇప్పుడు మన ఉపనిషత్తుల్లో మనం చదువుకున్న వాటిల్లో ఏంటి, మనసైవానుద్రష్టవ్యం, మనస్సు చేతనే దీన్ని తెలుసుకోవాలి అనేటువంటి మాటే మనకు కనిపిస్తోంది. బృహదారణ్యకంలో ఉంది మనసైవానుద్రష్టవ్యం, ఏకథైవానుద్రష్టవ్యం అనేటువంటి మాటలు. కేనోపనిషత్తులో మాటకి మనసా నమనుతే అని ఉంది. మనస్సు చేత ఏది తెలియబడదో అనే మాట అక్కడుంది. మనసైవ అనుద్రష్టవ్యం అనే మనస్సు చేత మాత్రమే తెలుసుకోవాలి అనే మాట మరొక ఉపనిషత్తులో ఉంది. కానీ ఇప్పుడు మనస్సే లేదు, మనస్సు అవనీభావాన్ని పొందింది అంటే ఈ ఆత్మను తెలుసుకోవడం ఎలాగా, దేని చేత తెలుసుకుంటారు? అది ఎలా? కేన స్వం అజం కేన బుధ్యతే అనమాట. మనసైవానుద్రష్టవ్యం అని మనస్సు అనేదే దాన్ని చూడడానికి కారణం కనుక, అది కనుక లేకపోతే తన చేతనే స్వరూపభూతమైన జ్ఞానము చేతనే ఆత్మ తెలియబడుతుంది అనేది సిద్ధాంతం రాయాలి మనం. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటి అంటే, ఆత్మను తెలుసుకునే మనస్సే లేకపోతే ఈ ఆత్మ ఎలా తెలియబడుతుంది అనేది ప్రశ్న. కేన స్వం అజం ఆత్మతత్వం విబుధ్యతే ఇది ఉచ్యతే అని దానికి సమాధానం. ఆత్మవ్యంజకమైన మనస్సే లేకపోతే ఆత్మ ఎలా తెలియబడుతుంది అనేటువంటి అభిప్రాయం. తర్వాత అకల్పకం సర్వకల్పనావర్జితం అత ఏవ అజం జ్ఞానం జ్ఞప్తి మాత్రం జ్ఞేయేన పరమార్థసత బ్రహ్మణ అభిన్నం ప్రచక్షతే కథయంతి బ్రహ్మవిదః. ఇది సమాధాన గ్రంథం. అంటే అకల్పకం సర్వకల్పనా వర్జితం. అకల్పకం అనే మాటకు అర్థం సర్వకల్పనా వర్జితం. వ్యంజకం లేదు కదా అని అంటే దానికి అర్థం ఏమిటంటే, మనస్సు మొదలైన ద్వైతాలు ఏమీ లేకపోతే ఆత్మ అనేది కుదరదు, ఆత్మ యొక్క జ్ఞానం కలగదు అని కదా మీరు అడిగారు. అది తప్పు. స్వరూపభూతమైన జ్ఞానము చేతనే ఆత్మ తెలియబడుతుంది, వేరే మనస్సు యొక్క అపేక్ష లేదు. ఎందువల్ల అంటే జ్ఞానం స్వప్రకాశం కనుక. స్వరూప జ్ఞానం, ఆత్మస్వరూపమైన జ్ఞానము స్వప్రకాశం కనుక దాన్ని చెప్పడానికి మరో వస్తువు ఏం అక్కర్లేదు, దానంతరం అదే వెలుగుతూ ఉంటుంది. నిత్యము స్వప్రకాశం కాబట్టి ఆ ఆత్మను తెలియజేయడానికి మరో మనస్సు దీపము ఇంకోటో ఏం అక్కర్లేదు. అది ఎలాగ స్వతయేవ అదే సర్వకల్పనావర్జితమై అకల్పకమైనటువంటిది కనుకనే అజం జ్ఞానం అంటే అజం పుట్టుక లేనటువంటి జ్ఞానం అంటే జ్ఞప్తి మాత్రం. జ్ఞేయేన పరమార్థ సతా బ్రహ్మణ అభిన్నం ప్రచక్షతే. జ్ఞానము వేరు, జ్ఞేయం వేరు కాదు. తెలుసుకోదగినది ఏది అంటే బ్రహ్మ. అది ఏమిటి అంటే జ్ఞానరూపమే. జ్ఞానము జ్ఞేయము రెండు ఒకటే అవుతుంది. బ్రహ్మ పరమార్థ సత్వరూపమైనటువంటి బ్రహ్మతో అభిన్నముగానే జ్ఞానాన్ని చెప్తున్నారు. అంచేత అది దానంతలో అదే తెలుస్తుంది. దాన్ని ఎవరు చెప్పారు? బ్రహ్మవేత్తలు ఈ రకంగా ఆత్మ జ్ఞానస్వరూపము అని చెబుతున్నారు. ఆ జ్ఞానమే స్వప్రకాశం కనుక దానంతలో అదే తెలియబడుతూ ఉంటుంది. మనస్సు తాలూకు అపేక్ష లేదు. నహి విజ్ఞాతులు విజ్ఞాతే విపరిలోపో విద్యతే అగ్ని ఉష్ణవతు. అగ్ని యందుండే ఔష్ణ్యం, అగ్నిలో ఉండే వేడి ఎలా తెలుస్తుంది అంటే అది వేడిగా ఉంటుంది కనుక తెలుస్తుంది అంతే. దాన్ని తెలియజేయడానికి మరో వస్తువు అక్కర్లేదు. అలాగే విజ్ఞానం ఆనందం బ్రహ్మ, సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మ ఇత్యాది శృతిభ్య. దానిలో బ్రహ్మ ఆనంద రూపము అనేటువంటి మాట, జ్ఞాన రూపము అనేటువంటి మాట తెలుస్తోంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మ. అదే జ్ఞేయమైనది ఏది అంటే అదే బ్రహ్మని తెలుసుకోవాలి. బ్రహ్మ ఎటువంటిది అంటే జ్ఞాన రూపమే. జ్ఞేయము జ్ఞానము రెండు ఏకరూపములు, అభేదము తెలుస్తోంది. జ్ఞానం వేరు, జ్ఞేయం వేరు కాదు. తార్కికులైతే జ్ఞానము ఆత్మయందుండే గుణము, జ్ఞానము గలవాడు ఆత్మ అంటారు. మనం అలా అన్నాం. జ్ఞానమే ఆత్మస్వరూపం, బ్రహ్మ అంటే జ్ఞానరూపమే, జ్ఞప్తి మాత్రం బ్రహ్మ అని అంటున్నాము. తస్యైవ విశేషణం బ్రహ్మజ్ఞేయం యస్య స్వస్య తదిదం బ్రహ్మజ్ఞేయం ఉష్ణస్యేవ అగ్నివ అభిన్నం అన్నమాట. శ్లోకంలో ఉంది అకల్పకం అజం జ్ఞానం జ్ఞేయాభిన్నం ప్రచక్షతే. ముందు తత్వవేత్తలు చెప్పారు బ్రహ్మజ్ఞేయం అజం నిత్యం అజేన అజం విబుధ్యతే. బ్రహ్మజ్ఞేయం అజం అన్నారు. బ్రహ్మజ్ఞేయం అనే మాట అర్థం ఏమిటి అని అంటే బ్రహ్మయే జ్ఞేయము, బ్రహ్మే జ్ఞానము. అది రెండిటికీ అభేదమే. తెలియబడేది
తెలివి రెండు ఒకటే, జ్ఞానమే జ్ఞేయముగా ఉంది. తెలియబడేటువంటి బ్రహ్మ ఏది అంటే జ్ఞానస్వరూపమే, ఆ జ్ఞానమే జ్ఞప్తి మాత్రమే. దాని చేత తస్య విశేషణం బ్రహ్మ జ్ఞేయం అంటే బ్రహ్మజ్ఞేయం, బ్రహ్మజ్ఞేయం అన్నారు. బ్రహ్మజ్ఞేయం అనే మాటకు అర్థం ఏంటి అంటే బ్రహ్మ అనేటువంటి జ్ఞేయము అంటే జ్ఞేయాభిన్నం జ్ఞానం అనేటువంటి మాట. తస్యైవ విశేషణం బ్రహ్మ జ్ఞేయం యస్య స్వస్య తదితం బ్రహ్మజ్ఞేయం. అది వ్యుత్పత్తి రాశారు. బ్రహ్మజ్ఞేయం అనే పదం మూలంలో ఉంది. దానికి బ్రహ్మ జ్ఞేయం యస్య స్వస్య తత్ ఇదం బ్రహ్మజ్ఞేయం అనే సమాసానికి విగ్రహవాక్యం రాశారు. బ్రహ్మ ఏ జ్ఞేయముగా దేనికి ఉందో అంటే ఎటువంటి జ్ఞానము బ్రహ్మను తెలియజేస్తుందో, ఏ జ్ఞానము చేత జ్ఞేయమైనది బ్రహ్మ అవుతుందో అటువంటి జ్ఞానము అంటే బ్రహ్మను చెప్పే జ్ఞానము. అదేమిటి అంటే బ్రహ్మే, అదే జ్ఞానము. అది ఎలాగా అంటే ఉష్ణస్యేవ అగ్ని, అగ్నివత్ అభిన్నం. అగ్ని దాని ఎందుండే వేడి రెండు వేరువేరుగా ఉండవు. అలాగే బ్రహ్మ ఎందుండే జ్ఞానము రెండు వేరువేరుగా ఉండవు. బ్రహ్మ ఎందుండవు, బ్రహ్మరూపమైన జ్ఞానము. ఆ జ్ఞానము బ్రహ్మయే అనేటువంటి మాట అభిప్రాయం కోసం బ్రహ్మజ్ఞేయం అజం నిత్యం అన్నారు. ఇక అజేన అజం విబుధ్యతే. అజేన అజం విబుధ్యతే అంటే రెండు సార్లు అజం ఎందుకు అన్నారండి? అయ్యా కదా అకల్పకం అజం అన్నారు కదా. అవును అవును. మళ్ళీ బ్రహ్మజ్ఞేయం అజం అని రెండు సార్లు అన్నారు. ఒకటేనా అది రెండు వేరు రిపిటేషన్? అదే 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 అజం అనేది అజం నిత్యం అనే దగ్గర దానికి రెండు, ఏది అజమో అదే నిత్యము. పుట్టుక లేనటువంటిది అంటే మాయ కూడా అవుతుంది. నిత్యమైన అజము అంటే నిత్యమైనది బ్రహ్మే అవుతుంది. పుట్టుక లేకపోవడం మాయ కూడా అనాదే. కనుక అజము నిత్యము రెండు చెప్పారు. ఇది ఏంటి, దేని చేత తెలియబడుతుంది అంటే అదేన అజం విబుధ్యతే అంటే ఆత్మనైవ ఆత్మన బుధ్యతే అన్నమాట. ఆత్మను ఆత్మే చేతనే తెలుసుకుంటాము. తెలియజేసేది ఆత్మే, తెలియబడేది ఆత్మే. అయితే కర్మకర్తవ్య ఉపదేశము అనేటువంటిది విరుద్ధంగా ఉందా అనే ప్రశ్న ఉంది. తన చేత తనే తెలియబడుతుంది అంటే తెలియజేసేది కర్త అవుతాడు, తెలియబడితే కర్మ అవుతారు. ఒకే వస్తువుని కర్మగాను కర్తగాను కూడా చెప్పచ్చా అనేది ఒక ప్రశ్న లౌకికంగా. కానీ అది ఇతరమైనటువంటి చోటుల్లో అయితే ఆ ప్రశ్న కుదురుతుంది. ఆ తెలియబడే వస్తువు ఇది చెప్పేది లేకపోతే, తెలియబడకపోతే అప్పుడు చెప్పేవాడు వేరేగాను చెప్పబడేది వేరేగాను ఉంటాయి. కానీ స్వప్రకాశమైన ఆత్మ వస్తువు దగ్గర తనంతట తానే ప్రకాశిస్తుంది. సవితా ప్రకాశతే. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే దానికి మరి ప్రకాశింపజేసేది ఎవరు అనే ప్రశ్న ఉండదు. స్వప్రకాశమైనటువంటి చైతన్యం స్వయం సిద్ధంగానే ప్రకాశిస్తుంది కనుక అజేన అజం విబుధ్యతే అనేటువంటి మాట చెప్పారు. స్వప్రకాశత్వం అంటే ఏమిటి అని పరిష్కారం రాశారు గురువుగారు కిందన. ఇది సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని కాశీలో ఉండేవారు, పెద్ద పండితులు. మణిశాస్త్రి గారు గురువు గారు, ఆయన తాలూకు టిప్పణులు ఇవన్నీను. ఈ కిందన స్వప్రకాశత్వంచ స్వాత్మని సర్వదా సంశయాది రహితత్వం. స్వప్రకాశత్వం అంటే ఏమిటి? ఆ మాట అందరూ వాడుతున్నాం. స్వప్రకాశం అంటే తనంతట తానే ప్రకాశిస్తుండేది అని అంటే అర్థం ఏంటండి అంటే తన యందు తన విషయంలో తనకి ఎప్పుడూ సంశయాదులు లేకపోవడమే స్వప్రకాశత్వం అంటే. 307వ పేజీ లాస్ట్ లైన్లో టిప్పణిలో ఉంది కదా, అనుభూతి కిందన అంకేసి అజేన అజం విబుధ్యతే అని రాసి ఆత్మన స్వప్రకాశత్వాత్ స్వప్రకాశత్వంచ స్వాత్మని సర్వదా సంశయాది రాహిత్యం స్వవ్యవహారానుకూల చైతన్య రూపత్వం అని. తను తాను వ్యవహారం చేయడంలో చైతన్యం తనంతట తనే ఉంది. ఇంకా ఇతర అనపేక్షత్వం, స్వవ్యవహారే స్వాతిరిక్త సంవిధ అనపేక్షత్వం అంట. తన యొక్క వ్యవహారంలో తనకంటే వేరే దాని యొక్క అపేక్ష లేదు. పూర్తిగా చైతన్యం తనంతట తానే వ్యవహారానికి ఉపయోగపడుతూ ఉంటుంది అని అర్థం. ఏమండి ఏమిటి ఏమన్నారు? అవును, అది అర్థం ఏమిటి? సంశయాదులు లేకపోవడం అంటే ఏమిటి అర్థం? ఇది యావత్, దీనికే వివరణ అయితేనే ఇది యావత్ అని రాస్తారు. మొదట్లో ఒకటి స్వప్రకాశత్వం అనే దానికి సర్వదా సంశయాది రాహిత్యం అంటే అని ఎవరైనా అడిగితే దాని అర్థం స్వవ్యవహారానుకూల చైతన్య రూపత్వం ఇది యావత్ అని. దీని తాత్పర్యం అది అని. ఇది వేరు అది వేరు కాదు. దీనికే అది పరిచవసాలు. దీని అర్థం ఏమిటి అంటే పర్యవసానంగా తాత్పర్యం అది అని అర్థం రాసి. ఎక్కడ బ్రహ్మజ్ఞేయం తస్యైవ విశేషణం బ్రహ్మజ్ఞేయం యస్య స్వస్య తదిదం బ్రహ్మజ్ఞేయం ఉష్ణస్యేవ అగ్నివద్ అభిన్నం.
తేన ఆత్మస్వరూపేణ అజేన జ్ఞానేన చూసారా, ఆత్మస్వరూపమైన అజమైన ఉత్పత్తిరహితమైన జ్ఞానము చేత అజం జ్ఞేయం ఆత్మతత్వం అంటే రెండు చెప్పాం. ఈ జ్ఞానము అజ్ఞేయము రెండు అజములే. ఇది జ్ఞానమే, అది జ్ఞానమే. జ్ఞేయము అజమే, జ్ఞానము అజమే. అంటే అజేన అజం అన్నాడు కదా రెండును. అంచేత జ్ఞానేన అజం జ్ఞేయం ఆత్మతత్వం స్వయమేవ విబుధ్యతే అవగచ్చతి నిత్య ప్రకాశ స్వరూప ఇవ సవిత. సూర్యభగవానుడు ఎలా అయితే ప్రకాశ స్వరూపుడో ఆ రకంగానే ఈ విజ్ఞానం కూడా అలాగే ఉంటుంది. నిత్య విజ్ఞానైకరసఘనత్వాత్ నా జ్ఞానాంతరం అపేక్షతే ఇత్యర్థ. భాష్యకారులే వివరించారు దాన్ని. ఇది నిత్య విజ్ఞానైకరసఘనం, పూర్తిగా ముద్దకట్టిన కరుడు కట్టిన విజ్ఞానం, ముద్దకట్టిన విజ్ఞానము అంటే దానికి మరొక జ్ఞానము యొక్క అపేక్ష లేదు అన్నారు. ఇక దీని తర్వాత గ్రంథం ఏంటి? నిగృహీతస్య మనసః కల్పస్య శ్రీమతః ధీమతః ప్రచార సతు విజ్ఞేయ సుషుప్తే అన్యః న తత్సమః.